చివరికి ఎలా $2 సంపాదించే సౌదీ వ్యక్తి $16 బిలియన్లను దానం చేశాడు అనే పూర్తి కథ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రపంచంలోనే అతిపెద్ద ఇస్లామిక్ బ్యాంక్ అయిన అల్ రాజీ బ్యాంక్ స్థాపకుడు సులైమాన్ అల్ రాజీ గురించి మాట్లాడుతున్నాను. సులైమాన్ 1929లో సౌదీ అరేబియాలోని ఒక పేద కుటుంబంలో జన్మించారు. అతను 9 ఏళ్ల వయస్సులో రియాద్ మార్కెట్లలో కూలీ పని చేసేవాడు. దానితో అతనికి నెలకు $2 కంటే తక్కువ వచ్చేది. 1947లో సులైమాన్ తన అన్నయ్య షేక్ సాలెహ్ అబ్దుల్ అజీజ్ నడుపుతున్న మనీ ఎక్స్చేంజ్ వ్యాపారంలో చేరాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు తమ వ్యక్తిగత ప్రాజెక్టులపై దృష్టి పెట్టడానికి తమ పార్ట్నర్షిప్ని ముగించారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత సులైమాన్ తిరిగి తన అన్నయ్యతో కలిసి అల్ రాజీ ఎక్స్చేంజ్ అండ్ ట్రేడింగ్ కంపెనీను స్థాపించాడు. అది తరువాత అల్ రాజీ బ్యాంక్గా మారింది. 2011లో సులైమాన్ అల్ రాజీ తన సంపదలో నుంచి $16 బిలియన్ చారిటీకి దానం చేశాడు. దీనివల్ల అతను బిలియనీర్ హోదా కోల్పోయాడు. ఇప్పుడీ బ్యాంక్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇస్లామిక్ బ్యాంక్. 600కి పైగా బ్రాంచులతో $220 బిలియన్ కంటే ఎక్కువ విలువతో ఉంది. 2024లో ఇది $2 బిలియన్ కంటే ఎక్కువ లాభం సంపాదించింది.